కొబ్బరి తాలికలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా కావలసిన పదార్థాలు. కొబ్బరి తాలికలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు, బియ్యం పిండి అరకప్పు, పాలు 1/2 లీటర్, పంచదార పావు కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. సో ముందుగా మనం పిండి రెడీ చేసి పెట్టుకోవాలి ఓకే. తాలికలు చేయడానికి. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఓకే, కొద్దిగా మనకి ఇది మరగాలండి, నీళ్లు మరగాలి. అవునండి. ఈలోపు పక్కన స్టవ్ పైన కూడా ఓకే, పాలు వేడి పెట్టేసుకుందాం. త్వరగా అయిపోవడానికి 2 వైపులా మరిగించేసుకుంటే అయిపోతుంది. తొందరగా. మరి రాజుగారు నీళ్లు మరిగిపోయినట్టున్నాయి. పచ్చి కొబ్బరి తురుము, ఓకే, బియ్య పిండి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. గట్టిగా అయ్యే వరకు. అవునండి. ఇవి తాలికల కోసం. అవునండి. ఓకే, సో ఇలా గట్టిగా తయారు చేసేసుకొని స్టవ్ ఆపేసేసి కాస్త చల్లారనివ్వాలి. ఓకే. సో చల్లారాక మనం తాలికలా తయారు చేసేసుకోవాలి. మరి ఈలోగా ఈ పాలు మరిగే అది కూడా చేసేద్దాం. దాంట్లో పంచదార, కొద్దిగా యాలకుల పొడి అండి. పంచదార కరిగేదాకా మరగనివ్వాలండి. అవునండి. సో ఇంకాస్త ఎక్కువసేపు మరిగితే మనకు కొంచెం దగ్గరగా వస్తుంది, చిక్కగా రావాలి. ఓకే ఓకే. సో దీంట్లోంచి కొద్ది కొద్దిగా తీసుకొని అలా పొడిపిండి చల్లేసుకొని చిన్న చిన్న ముద్దలా తీసుకొని తాలికల్లా తయారు చేసుకోవాలండి. ఓకే ఓకే, ఇలా. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకొని మనం ఓకే. సో కొన్ని నేను రెడీ చేసి పెట్టాను. ఓకే, ఇలా వస్తాయి. అవునండి. సో వీటిని మనం ఇప్పుడు దాంట్లో పాలలో వేసేసి ఇంకాసేపు మరిగించుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ పాలల్లో మనం ఎలాగో కొబ్బరి తాలికలోని కొబ్బరి ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాం కదా, కొబ్బరి పాలని కూడా యూజ్ చేయొచ్చా అండి ఫ్లేవర్ కోసం? యూజ్ చేయొచ్చండి. ఓకే. స్లో ఫైర్లో మనకి కొంచెం ఉడకాలండి. ఓకే. సో అవి అక్కడ ఉడుకుతూ ఉంటాయి. ఓకే, ఏం చేసి చూపించబోతున్నారండి? ర్యాబిట్ చేస్తున్నానండి, చిన్న బేబీ ర్యాబిట్. చాలా క్యూట్ యానిమల్ అది. మరి దోసకాయతో బేస్ కట్ చేస్తున్నాను. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో దీనిపైన బేస్ తయారు చేయాలి కదా. ఇలా స్కిన్ పైన ఇలా ఘాట్ పెట్టేసుకుంటామండి. ఓకే, ఓన్లీ స్కిన్ మాత్రమే. అవునండి. తర్వాత ఆ స్కిన్ లేయర్ తీసేస్తే మనకు వైట్ కలర్లో వస్తుంది కదా. అవునవును. సో అది చూపిస్తున్నాం. ఓకే. సో ఇక్కడ ఐస్, నోస్ పెట్టేసుకుంటాం. సో అలాగే చెవులు పెట్టడానికి ఇక్కడ. సో ఇది కూడా కొంచెం బేస్ కట్ చేసి అక్కడ ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే అండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ ఐస్ వచ్చేసి గ్రేప్స్ పెడుతున్నాను. హాఫ్కి కట్ చేస్తున్నారా? అవునండి, ఓకే. 2 గ్రేప్స్. సో అలాగే నోస్ పెట్టడానికి కీరా కార్నర్ పాయింట్ ఒకటి, అంటే చిన్న సైజ్గా ఉండేది తీసుకున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసింది. చెవులు చూపించడానికి నిమ్మకాయ తీసుకున్నాను, గ్రీన్ కలర్. సో ఇది కూడా ఇలా నిలువుగా కట్ చేస్తున్నాం. సో కొంచెం కార్నర్స్ కట్ చేస్తే అక్కడ మనకి గుచ్చడానికి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది ఇక్కడ వస్తుంది. ఓకే, ఇటువైపు కూడా ఇంకోటి. కళ్ళు పెట్టడానికి టూత్ పిక్స్తో మనం గ్రేప్స్ కట్ చేసాం కదా, అలాగే ఇక్కడ నోస్ కూడా. ఓకే అండి. ఓకే. సో హ్యాండ్స్ కోసం టమాటర్ 4 పీసులు కట్ చేసి దాంట్లోంచి లోపల సీడ్ తీసేసామండి. సో ఇక్కడ ఇలా వస్తుంది. 2 సైడ్స్ ఫిక్స్ చేసేసుకోవాలి. అవునండి. చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ ర్యాబిట్. ఓకే.
ఓకే అండి. ఓకే. సో నేను అన్నట్టు చాలా కలర్ఫుల్గా ఉంది. చెవుల పిల్లిని చెవుతో పట్టుకోవాలి, బట్ ఇక్కడ కష్టం. అండ్ ఈ చేతులు తిరుగుతాయి కూడా అండి, మీరు ఫిక్స్ చేసిన దాన్ని బట్టి చూసారా, టర్న్ అవుతాయి. మూమెంట్ కూడా ఉంది ఈ చేతులకి. చాలా బాగుందండి ర్యాబిట్. మరి ఇప్పుడు పాలు కూడా మరిగిపోయినట్టున్నాయి కదండి. అవునండి. ఏం కూడా చేయాలి? రెడీ అయిపోయినట్టండి. ఓకే, సో అది కూడా బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ఓకే, వేడివేడిగా కొబ్బరి తాలికలు రెడీ అండి.